హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ టెక్నికల్స్ రైల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేశారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ మీ మొబైల్ దగ్గర వస్తుంది. సో లేట్ వీడియోస్ అయితే ముందుగా చూడవచ్చు. ఫస్ట్ అప్డేట్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపోజల్స్. మన రైల్వే ఏమేమి ప్రపోజల్స్ ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు, అదంతా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. సో దయచేసి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మీ అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా కాజీపేట్ నిజామాబాద్ పుష్పూర్ ఎక్స్ప్రెస్. మనకి ఇది రెండు పెద్దపల్లి నిజామాబాద్ మరియు కాజీపేట్ ఈ రెండు గురించి అయితే तो भाई बहनों के लिए एक विशेष सूचना। भारत सरकार आई है ग्रामीण रोजगार की नई गारंटी। विकसित भारत जी राज्य अधिनियम 2025 अब हर ग्रामीण परिवार को पूरे 125 दिनों में रोजगार की गारंटी। పుష్పూర్ ఎక్స్ప్రెస్ ముందుగా మెమో ఎక్స్ప్రెస్ ఇచ్చాము. సో ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది కరీంనగర్ సిర్పూర్ టౌన్ సో ఇది ఒకటే ట్రైన్ నెంబర్ తోటి నడిపించాలని, అలాగే నిజామాబాద్ నుంచి ఇది ఉదయం పూట బయలుదేరి 5 గంటలకి కాజీపేటకి మధ్యాహ్నం 1 గంటకు చేరుకునే విధంగా ఈ రైల్వే ప్రపోజల్ ఇవ్వబడింది. అలాగే సాయంత్రం 6:35 బయలుదేరి కాజీపేటలో నిజామాబాద్కి రాత్రి 10:35 చేరుకునే విధంగా ఈ రైల్ ప్రపోజల్ అయితే ఇచ్చాము. కాజీపేట్ నిజామాబాద్ పుష్పూర్ ఎక్స్ప్రెస్ వయా పెద్దపల్లి కరీంనగర్ రైల్వే స్టేషన్స్. అలాగే బోధన్ నుంచి ఇప్పుడు నడుస్తున్న ట్రైన్కి చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే మా బోధన్లో ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి 8 గంటలకి కరీంనగర్కి అయితే వస్తుంది. కరీంనగర్లో మళ్ళీ 8:30 బయలుదేరి ఈ రైలు సిర్పూర్ టౌన్కి 10:30 చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి ఇది వేరే రూట్కి వెళ్తుంది. భద్రాచలం రోడ్ సింగరేణి ఎక్స్ప్రెస్ అని. సో ఇంకొక సింగరేణి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో అది మార్నింగ్ కూడా వచ్చేసి రామగిరి కాజీపేట నుంచి సిర్పూర్ టౌన్ వెళ్ళి సిర్పూర్ టౌన్లో మళ్ళీ అది కరీంనగర్ ఎక్స్ప్రెస్ అయ్యి ఇలా అంతా కన్ఫ్యూజన్గా ఉంది చాలామందికి. మేము రేక్స్ ఏం చేసామంటే బ్రేక్ చేసేయమని చెప్పేసాము సిపిటిఎం గారికి, అలాగే జిఎం గారి దగ్గరికి, డిఆర్ఎం వాళ్ళ దగ్గరికి. ఇవన్నీ బ్రేక్ చేసి రామగిరికి అలాగే సింగరేణికి సపరేట్ మెమో ఎక్స్ప్రెస్లు, అలాగే బోధన్ సిర్పూర్ టౌన్ వయా నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాల్ ఇలా అనౌన్స్మెంట్లో చేయాలని, ఇదే ప్రపోజల్ పెట్టాలని, రైల్వే బోర్డ్స్ పెట్టాలని మెమోలకు కూడా కోరాం. మేము 2 రేకులు మనకి మెమోగా ఇస్తే అప్ అండ్ డౌన్ డైరెక్షన్ మనకి రైళ్ళు ఏర్పాటవుతాయి. అలాగే నిజామాబాద్ నుంచి కాజీపేట్ కూడా అప్ అండ్ డౌన్ డైరెక్షన్ ట్రైన్స్ వేస్తే మాకెంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంకొకటి వచ్చేసి మనకి వారంలో ఒక రోజు చర్లపల్లి లేదా హైదరాబాద్ నుంచి గౌహతికి ఇచ్చాము వయా కాగజ్ నగర్, నగ్బీర్, రూర్కేలా, చక్రాధర్పూర్, టాటానగర్, రాంపుర, సిలిగురి, మాల్డా టౌన్, అసన్సోల్, హౌరా ఇవన్నీ కనెక్టివిటీ ఏర్పాటు అవుతాయి మనకి. సో ఇది అమృత్ భారత్. మనకి ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్లీ మనకి ఇనాగ్రేషన్ అయిన 1704-142 చర్లపల్లి తిరువనంతపురం నార్త్ కొచ్చువెల్లి ఈ రైలుకే రేక్ షేరింగ్ ఇవ్వాలని మేము కోరాము. ఎందుకంటే చర్లపల్లి మన సౌత్ సెంట్రల్ రైల్వే మెయింటెనెన్స్ చేస్తుంది. అలాగే ఇది మళ్ళీ తిరిగి ప్రతి మంగళవారం మనకి బయలుదేరుతుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరువనంతపురం నుంచి బుధవారం చేరుకొని
బుధవారం మళ్ళీ సాయంత్రం 5:30 చేరుకొని గురువారం రోజు రాత్రి 11:50 వస్తుంది. అయితే మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వరకు ఈ రైలు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ మంగళవారం రోజున తెల్లవారుజామున 7:15 మనకి చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్కి అయితే బయలుదేరుతుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, అక్కడ వెళ్ళి చూడవచ్చు దీని టైమింగ్స్, డీటెయిల్స్. అయితే ఈ 4 రోజులలో మనకి ఈ రైలు వెళ్ళి వస్తుంది. సో ఇంకొక రేక్ అయితే త్వరలోనే మనకి అందుబాటులోకి రానుంది, అమృత్ భారత్ది. ఇది వస్తే మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే మనకి అందుబాటులోకి వస్తాయి. అలాగే గువాహటికి వేస్తే మనకి ఇవన్నీ కవర్ అయిపోతాయి. టాటానగర్, రూర్కేలా, చక్రాధర్పూర్, నాగ్బీర్, గోందియా, బల్లార్షా, అలాగే అక్కడి నుంచి అసన్సోల్, రాంపురహత్, మాల్డా టౌన్, ఇవన్నీ హౌరా, ఇవన్నీ కవర్ అయిపోతాయి మనకి వీక్లీ ట్రైన్ వస్తాయి. ఆల్రెడీ మన గువాహటికి కూడా లేదు ట్రైన్. ఇక మూడోది ఆదిలాబాద్ తిరుపతి. ప్రస్తుతం నడుస్తున్న ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ చాలా లాంగ్ డిస్టెన్స్గా అయితే నడుస్తుంది. సికింద్రాబాద్లో లోకో రివర్స్. ఇప్పుడు సికింద్రాబాద్లో లోకో రివర్స్ కాకుండా కొన్ని రోజుల నుంచి ఇది రాధాకృష్ణ మీదుగా, మౌలాలి మీదుగా చర్లపల్లికి వస్తుంది, బైపాస్ రైల్వే స్టేషన్ మీకే. మనమేమో ఇలా కాకుండా ఇప్పుడు ఆదిలాబాద్లో పిట్ లైన్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంకొక ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. ఆదిలాబాద్ తిరుపతి, ఆదిలాబాద్ వయా మాజరీ బైపాస్, బల్లార్షా, సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, ఓదేల, జమ్మికుంట, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ అయితే ఆగే విధంగా మేము ప్రపోజల్స్ అయితే ఇచ్చాము. ఈ రైళ్ళు మనకు అందుబాటులోకి వస్తే చాలా డిస్టెన్స్ అయితే తగ్గిపోతుంది. అలాగే మనకి షార్ట్ కట్ రైలు అయితే అందుబాటులోకి వస్తుంది. సో ఈ ప్రపోజల్స్ అయితే ఇచ్చాము 3. ఇక మరొక ప్రపోజల్ మనకి సికింద్రాబాద్, బనారస్, తెలంగాణ కాశీ తమిళ సంగమం, కాశీ తెలంగాణ సంగమం ఎక్స్ప్రెస్ లేదా తెలంగాణ కాశీ సంగమం ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి మనకి బనారస్కి వెళ్తుంది. ధనాపూర్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 127992 నడుస్తున్న ఫుల్ ప్యాకప్ నడుస్తుంది. దీంట్లో సీట్స్ అయితే లభించడం లేదు, చాలా ఎక్కువ కోటాగా ఉంటుంది అండ్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రైలుని మేము సికింద్రాబాద్ లేదా లింగంపల్లి నుంచి ప్రారంభిస్తే గయా వరకు, అలాగే వారణాసి, ప్రయాగ్రాజ్ ఇవన్నీ మనకి కనెక్టివిటీ అవుతాయి. అండ్ ఇది షార్ట్ కట్ డిస్టెన్స్ మన కాజీపేట్, బల్లార్షా, జబల్పూర్, నైన్పూర్ స్టేషన్ల మీదుగా. సో ఈ ప్రపోజల్ కూడా ఇచ్చాము మేము. అలాగే కొల్లం నుంచి నాందేడ్ లేదా జాల్నా నుంచి మనకి కొల్లం వరకు లేదా తిరువనమలై వరకు వయా బాసర, నిజామాబాద్, కోరుట్ల, ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల్, గంగాధర, కొత్తపల్లి జంక్షన్, కరీంనగర్, అలాగే పెద్దపల్లి జంక్షన్ నుంచి ఓదేల, జమ్మికుంట తర్వాత కాజీపేట్ టౌన్, వరంగల్ ఈ రైల్వే స్టేషన్ల మీదుగా మనకి ఈ ట్రైన్ అయితే బయలుదేరి తిరువనమలై, కొల్లం లేదా తిరువనమలై వరకు మనకి రైలు అందుబాటులోకి వస్తే ఇటు విజయవాడ వెళ్ళే వాళ్ళకి, శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళకి, తిరుపతి వెళ్ళే వాళ్ళకి, శబరిమల వెళ్ళే వాళ్ళకి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కేరళ, తమిళనాడు కూడా ఈ రైలు కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది మనకి. అందుకే ఈ ట్రైన్ కూడా మేము ప్రపోజల్ అయితే తీసుకొచ్చాము. ఇటు బాసర పుణ్యక్షేత్రం శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది, ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తారు కాబట్టి ఈ రూట్ని అయితే మేము ఎంచుకున్నాము. ఈ రూట్ కూడా మనకి అభివృద్ధి చెందుతుంది. కరీంనగర్ 3వ లార్జెస్ట్ సిటీ కాబట్టి కరీంనగర్ కూడా అన్ని ప్రాంతాల నుంచి రైళ్లను కనెక్టివిటీ చేయాలని మేము కోరాము. అలాగే నిజామాబాద్ నుంచి వయా మన కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నాగ్పూర్కి నడిపించాలని ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లేదా అజ్నీ నుంచన్న నిజామాబాద్ లేదా బాసర వరకు నడిపించాలని. ఇప్పుడు బాసరలో ప్రస్తుతం 3వ ప్లాట్ఫామ్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే ఈ 3వ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో నేను మీ అందరికీ బాసర్ రైల్వే స్టేషన్ పూర్తి డీటెయిల్స్, అలాగే బాసర్ రైల్వే స్టేషన్ అప్డేట్, డబ్లింగ్ అంతా చూపెడతా. ఇవి మనం ఇచ్చిన ప్రపోజల్స్. ఇప్పుడు రైళ్ళ ఎక్స్టెన్షన్ గురించి చూసుకుందాం మనం ఈ వీడియోలో. సో
ముందుగా కాజీపేట్ నిజామాబాద్ పుష్పుల్ ఎక్స్ప్రెస్, మనకిది 2 కనెక్టివిటీ, పెద్దపల్లి నిజామాబాద్ మరియు కాజీపేట్ బల్లార్షా సెక్షన్. ఈ రెండింటి గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. వీటి మధ్యలో మనకి రావాల్సిన కొన్ని రైళ్ళు ఉన్నాయి. సో ఎక్కువ డిమాండ్స్ ఉన్న ఈ రూట్లో, ఎందుకంటే కరీంనగర్ వాళ్ళకు కూడా అటు నిజామాబాద్ ఇటు కాజీపేట్ అలాగే హైదరాబాద్కి ఒక కనెక్టివిటీ లేదు కాబట్టి కాజీపేట్ నిజామాబాద్ పుష్పుల్ ఎక్స్ప్రెస్కి అయితే ముందుగా మెము ఎక్స్ప్రెస్ని అయితే ఇచ్చాం మేము ప్రపోజల్. సో ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న బోధన్ కరీంనగర్ సిర్పూర్ టౌన్ కరీంనగర్ బోధన్ నడుస్తున్న ఈ రైలుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సో ఇది ఒకటే ట్రైన్ నెంబర్ తోటి నడిపించాలని, అలాగే నిజామాబాద్ నుంచి ఇది ఉదయం పూట బయలుదేరి 5 గంటలకి కాజీపేట్కి మధ్యాహ్నం 1 గంటకు చేరుకునే విధంగా ఈ రైల్వే ప్రపోజల్ ఇవ్వబడింది. అలాగే సాయంత్రం 6:35 బయలుదేరి కాజీపేట్లో నిజామాబాద్కి రాత్రి 10:35 చేరుకునే విధంగా ఈ రైల్ ప్రపోజల్ అయితే ఇచ్చాము. కాజీపేట్ నిజామాబాద్ పుష్పుల్ ఎక్స్ప్రెస్ వయా పెద్దపల్లి కరీంనగర్ రైల్వే స్టేషన్స్. అలాగే బోధన్ నుంచి ఇప్పుడు నడుస్తున్న ట్రైన్కి చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే మా బోధన్లో ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి 8 గంటలకి కరీంనగర్కి అయితే వస్తుంది. కరీంనగర్లో మళ్ళీ 8:30 బయలుదేరి ఈ రైలు సిర్పూర్ టౌన్కి 10:30 చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి ఇది వేరే రూట్కి వెళ్తుంది, భద్రాచలం రోడ్ సింగరేణి ఎక్స్ప్రెస్ అని. సో ఇంకొక సింగరేణి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో అది మార్నింగ్ కూడా వచ్చేసి, రామ్గిరి కాజీపేట్ నుంచి సిర్పూర్ టౌన్ వెళ్ళి సిర్పూర్ టౌన్లో మళ్ళీ అది కరీంనగర్ ఎక్స్ప్రెస్ అయ్యి ఇలా అంతా కన్ఫ్యూజన్గా ఉంది చాలామందికి. మేము రేక్స్ ఏం చేసామంటే బ్రేక్ చేసేయమని చెప్పేసాము సిపిటిఎం గారికి, అలాగే జిఎం గారి దగ్గరికి, డిఆర్ఎం వాళ్ళ దగ్గరికి. ఇవన్నీ బ్రేక్ చేసి రామ్గిరికి అలాగే సింగరేణికి సపరేట్ మెము ఎక్స్ప్రెస్లు, అలాగే బోధన్ సిర్పూర్ టౌన్ వయా నిజామాబాద్ కరీంనగర్ మంచిర్యాల్ ఇలా అనౌన్స్మెంట్లో చేయాలని, ఇదే ప్రపోజల్ పెట్టాలని, రైల్వే బోర్డ్స్ పెట్టాలని మెములకు కూడా కోరాం. మేము 2 రేకులు మనకి మెముగా ఇస్తే అప్ అండ్ డౌన్ డైరెక్షన్ మనకి రైళ్ళు ఏర్పాటవుతాయి. అలాగే నిజామాబాద్ నుంచి కాజీపేట్ కూడా అప్ అండ్ డౌన్ డైరెక్షన్ ట్రైన్స్ వేస్తే మాకెంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంకొకటి వచ్చేసి మనకి వారంలో ఒక రోజు చర్లపల్లి లేదా హైదరాబాద్ నుంచి గౌహతికి ఇచ్చాము వయా కాగజ్ నగర్, నగ్బీర్, రూర్కేలా, చక్రాధర్పూర్, టాటానగర్, రాంపురహత్, సిలిగురి, మాల్డా టౌన్, అసన్సోల్, హౌరా ఇవన్నీ కనెక్టివిటీ ఏర్పాటు అవుతాయి మనకి. సో ఇది అమృత్ భారత్. మనకి ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్లీ మనకి ఇనాగ్రేషన్ అయిన 1704-142 చర్లపల్లి తిరువనంతపురం నార్త్ కొచ్చువెల్లి ఈ రైలుకే రేక్ షేరింగ్ ఇవ్వాలని మేము కోరాము. ఎందుకంటే చర్లపల్లి మన సౌత్ సెంట్రల్ రైల్వే మెయింటెనెన్స్ చేస్తుంది. అలాగే ఇది మళ్ళీ తిరిగి ప్రతి మంగళవారం మనకి బయలుదేరుతుంది అక్కడి నుంచి మళ్ళీ తిరువనంతపురం నుంచి బుధవారం చేరుకొని, బుధవారం మళ్ళీ సాయంత్రం 5:30 చేరుకొని గురువారం రోజు రాత్రి 11:50 వస్తుంది. అయితే మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వరకు ఈ రైలు ఖాళీగా ఉంటుంది. మళ్ళీ మంగళవారం రోజున తెల్లవారుజామున 7:15 మనకి చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్కి అయితే బయలుదేరుతుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, అక్కడ వెళ్ళి చూడవచ్చు దీని టైమింగ్స్ డీటెయిల్స్. అయితే ఈ 4 రోజులలో మనకి ఈ రైలు వెళ్ళి వస్తుంది. సో ఇంకొక రేక్ అయితే త్వరలోనే మనకి అందుబాటులోకి రానుంది అమృత్ భారత్ది. ఇది వస్తే మనకి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే మనకి అందుబాటులోకి వస్తాయి. అలాగే గువాహటికి వేస్తే మనకి ఇవన్నీ కవర్ అయిపోతాయి. టాటానగర్, రూర్కేలా, చక్రాధర్పూర్, నగ్బీర్, గోందియా, బల్లార్షా, అలాగే అక్కడి నుంచి అసన్సోల్, రాంపురహత్,
మాల్డా టౌన్, ఇవన్నీ హౌరా, ఇవన్నీ కవర్ అయిపోతాయి మనకి వీక్లీ ట్రైన్ వస్తాయి. ఆల్రెడీ మన గౌహటికి కూడా లేదు ట్రైన్. ఇక మూడోది ఆదిలాబాద్ తిరుపతి, ప్రస్తుతం నడుస్తున్న ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ చాలా లాంగ్ డిస్టెన్స్గా అయితే నడుస్తుంది. సికింద్రాబాద్లో లోకో రివర్స్, ఇప్పుడు సికింద్రాబాద్లో లోకో రివర్స్ కాకుండా కొన్ని రోజుల నుంచి ఇది రాధాకృష్ణ మీదుగా మౌలాలి మీదుగా చర్లపల్లికి వస్తుంది, బైపాస్ రైల్వే స్టేషన్ మీదే. మనమేమో ఇలా కాకుండా ఇప్పుడు ఆదిలాబాద్లో పిట్ లైన్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంకొక ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. ఆదిలాబాద్ తిరుపతి, ఆదిలాబాద్ వయా మాజరీ బైపాస్, బల్లార్షా, సిర్పూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, ఓదేల, జమ్మికుంట, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ అయితే ఆగే విధంగా మేము ప్రపోజల్స్ అయితే ఇచ్చాము. ఈ రైళ్ళు మనకు అందుబాటులోకి వస్తే చాలా డిస్టెన్స్ అయితే తగ్గిపోతుంది. అలాగే మనకి షార్ట్ కట్ రైలు అయితే అందుబాటులోకి వస్తుంది. సో ఈ ప్రపోజల్స్ అయితే ఇచ్చాము 3. ఇక మరొక ప్రపోజల్ మనకి సికింద్రాబాద్ బనారస్ తెలంగాణ కాశీ తమిళ సంగమం, కాశీ తెలంగాణ సంగమం ఎక్స్ప్రెస్ లేదా తెలంగాణ కాశీ సంగమం ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి మనకి బనారస్కి వెళ్తుంది. ధనాపూర్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 1279192 నడుస్తున్న ఫుల్ ప్యాకప్ నడుస్తుంది. దీంట్లో సీట్స్ అయితే లభించడం లేదు, చాలా ఎక్కువ కోటాగా ఉంటుంది అండ్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రైలుని మేము సికింద్రాబాద్ లేదా లింగంపల్లి నుంచి ప్రారంభిస్తే గయా వరకు, అలాగే వారణాసి, ప్రయాగ్రాజ్ ఇవన్నీ మనకి కనెక్టివిటీ అవుతాయి. అండ్ ఇది షార్ట్ కట్ డిస్టెన్స్ మన కాజీపేట్, బల్లార్షా, జబల్పూర్, నైన్పూర్ స్టేషన్ల మీదుగా. సో ఈ ప్రపోజల్ కూడా ఇచ్చాము మేము. అలాగే కొల్లం నుంచి నాందేడ్ లేదా జాల్నా నుంచి మనకి కొల్లం వరకు లేదా తిరువెన్నమలై వరకు వయా బాసర, నిజామాబాద్, కోరుట్ల, ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల్, గంగాధర, కొత్తపల్లి జంక్షన్, కరీంనగర్, అలాగే పెద్దపల్లి జంక్షన్ నుంచి ఓదేల, జమ్మికుంట తర్వాత కాజీపేట్ టౌన్, వరంగల్ ఈ రైల్వే స్టేషన్ల మీదుగా మనకి ఈ ట్రైన్ అయితే బయలుదేరి తిరువెన్నమలై, కొల్లం లేదా తిరువెన్నమలై వరకు మనకి రైలు అందుబాటులోకి వస్తే ఇటు విజయవాడ వెళ్ళే వాళ్ళకి, శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళకి, తిరుపతి వెళ్ళే వాళ్ళకి, శబరిమల వెళ్ళే వాళ్ళకి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కేరళ, తమిళనాడు కూడా ఈ రైలు కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది మనకి. అందుకే ఈ ట్రైన్ కూడా మేము ప్రపోజల్ అయితే తీసుకొచ్చాము. ఇటు బాసర పుణ్యక్షేత్రం శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది, ఇక్కడ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తారు కాబట్టి ఈ రూట్ని అయితే మేము ఎంచుకున్నాము. ఈ రూట్ కూడా మనకి అభివృద్ధి చెందుతుంది. కరీంనగర్ 3వ లార్జెస్ట్ సిటీ కాబట్టి కరీంనగర్ కూడా అన్ని ప్రాంతాల నుంచి రైళ్లను కనెక్టివిటీ చేయాలని మేము కోరాము. అలాగే నిజామాబాద్ నుంచి వయా మన కరీంనగర్, పెద్దపల్లి మీదుగా నాగ్పూర్కి నడిపించాలని ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, లేదా అజ్నీ నుంచన్న నిజామాబాద్ లేదా బాసర వరకు నడిపించాలని. ఇప్పుడు బాసరలో ప్రస్తుతం 3వ ప్లాట్ఫామ్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే ఈ 3వ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో నేను మీ అందరికీ బాసర్ రైల్వే స్టేషన్ పూర్తి డీటెయిల్స్, అలాగే బాసర్ రైల్వే స్టేషన్ అప్డేట్, డబ్లింగ్ అంతా చూపెడతా. ఇవి మనం ఇచ్చిన ప్రపోజల్స్. ఇప్పుడు రైళ్ళ ఎక్స్టెన్షన్ గురించి చూసుకుందాం మనం ఈ వీడియోలో. ముందుగా ట్రైన్ నంబర్ 77644950 కాచిగూడ, కరీంనగర్, కాచిగూడ. ఈ రైలు కోవిడ్ కంటే ముందు పెద్దపల్లి వరకు నడిచేది. ఆ తర్వాత కోవిడ్ తర్వాత ఇది మళ్ళీ కరీంనగర్కే పరిమితం చేశారు. ఇది క్యాన్సిలేషన్ చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు ఈ ట్రైన్ని. ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే నడుస్తుంది. ఇది డెమో ఎక్స్ప్రెస్, డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ డెమో. వీటి గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ డెమో ఎక్స్ప్రెస్ని మేము మెమోగా కన్వర్ట్ చేసి ఈ రైలుని తిరిగి పెద్దపల్లి లేదా మంచిర్యాల నుంచి ప్రారంభిస్తే ఫుల్ ట్రైన్ అయితే నడుస్తుంది ఇది ప్యాకప్గా. సార్ మాకు అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో 2 to 4 ట్రిప్స్ నడిచే విధంగా మాకు 3 అన్న 4 రేక్స్ అన్న ఇవ్వండి సార్.
అని మేము కోరాము. ఆయన సానుభూతిగా తెలియజేస్తూ మెమూలు అయితే ప్రస్తుతం లేవు, ఈ రూట్లో మనకి ఉన్నదే కేవలం ఒక డెమో, త్వరలోనే దీనికి మెమూగా కన్వర్ట్ చేస్తాం. ఇది ఓన్లీ సింగిల్ రేక్ కాబట్టి మేము ఇంకొక రేక్ తెప్పియలేం. ఎందుకంటే రేక్స్ అనేది మనకి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు మనకి చాలా మెమూర్ రైళ్ళు అయితే వస్తాయి, కానీ అప్డేట్ వర్షన్లో వస్తాయి ఇవన్నీ. సో అప్పుడు మనకి మంచిర్యాల కాకుండానే నేరుగా కాగజ్ నగర్ వరకు పొడిగిస్తే చాలామందికి కాచిగూడ వెళ్ళడానికి, అలాగే ఈ కొత్త రూట్ కూడా ఏర్పాటవుతుంది మనకి వయా కరీంనగర్ నిజామాబాద్. ఇంకొక రైలు మేము కోరినది ఏమనంటే కరీంనగర్ నుంచి లేదా జగిత్యాల నుంచి హైదరాబాద్ వరకు సన్ సిటీ లేదా ఇంటర్సిటీ పేరుతోటి ఒక రైలు నడపాలి. చాలామంది అయితే ప్రయాణికులు అండ్ ఒకప్పటి నుంచి కూడా కరీంనగర్లో ఫేమస్ ఉన్న మానేర్ డ్యామ్, ఈ మానేర్ పేరు మీదుగానే జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా సుల్తానాబాద్, పెద్దపల్లి జంక్షన్, అలాగే పెద్దపల్లి జంక్షన్ నుంచి హైదరాబాద్ వరకు నేరుగా మానేర్ ఎక్స్ప్రెస్ ఒకటి నడిపించాలని, ఇది పుష్పుల్ మోడ్లో ఉండాలని కూడా మేము కోరాము. ఎందుకంటే మనకి పెద్దపల్లి బైపాస్ అయిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ అయితే అందుబాటులోకి లేదు. కావున మనకి పెద్దపల్లి జంక్షన్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. లోకోమోటివ్ రివర్స్ కాకుండా నేరుగా పుష్పుల్ మోడ్లో ఉంటే ఫ్రంట్ బ్యాక్ లోకోమోటివ్స్ ఇంజన్స్ ఉంటే మనకి నేరుగా ట్రైన్ ఒక స్ట్రేట్ వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పెద్దపల్లిలో, అలాగే ఒక 5 minutes తర్వాత ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి కరీంనగర్ వైపుకి వెళ్ళిపోతుంది. లోకో రివర్స్ కాకుండా మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే సమయానికి కూడా గమ్యానికి కూడా త్వరగా రీచ్ అవుతాం. సో ఇది ఎర్లీ మార్నింగ్ మన జగిత్యాలలో 4:50 బయలుదేరాలని మేము కోరాము. అలా బయలుదేరితే ఈ రైలు ఉదయం 11 గంటల వరకు మనకి హైదరాబాద్కి అయితే రీచ్ అవుతుంది. మేము ఇచ్చిన ఈ రూట్లో స్టాప్లు జగిత్యాల నుంచి గంగాధర, కొత్తపల్లి జంక్షన్, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తర్వాత ఈ రైలు కొలనూరు, ఓదేల, కొత్కపల్లి, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తి రోడ్, కాజీపేట్ జంక్షన్. కాజీపేట్ దాటిన తర్వాత గన్పూర్, జనగాం, ఆలేర్, భువనగిర్, చర్లపల్లి, సికింద్రాబాద్, ఇన్నే స్టాప్స్. మిగతా ఇదంతా స్కిప్ చేయాలి ట్రైన్, అప్పుడు త్వరగా మనం గమ్యానికి రీచ్ అవుతాం. సో అర్లీ మార్నింగ్ ఈ రూట్లో రైలు వస్తే మనకి కరీంనగర్ ప్రజలకు కూడా పెద్దపల్లి వచ్చి భాగ్యనగర్ ఎక్కాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు ఈ ట్రైన్ డైరెక్ట్ కరీంనగర్ నుంచి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి కరీంనగర్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మళ్ళీ ఈ రైలు హైదరాబాద్లో మధ్యాహ్నం 3:45 బయలుదేరి రాత్రి 9 వరకు 9:30 వరకు జగిత్యాల రైల్వే స్టేషన్ వచ్చే విధంగా ప్రపోజల్స్ అయితే ఇచ్చాము. లేదా అట్లీస్ట్ 10 అవుతుంది మనకి మ్యాక్సిమం ఈ రూట్లో. సో ఇది మన కరీంనగర్ ప్రజలకి మేము అడిగిన. అలాగే 1703-536 కాజీపేట్, బల్లార్షా, కాజీపేట్. ఒకప్పుడు ఈ రైలు 57-135-136 కాజీపేట్, అజ్ని, కాజీపేట్ మధ్యలో నడిచేది. ఈ రైలు తర్వాత బల్లార్షా వరకే పరిమితం చేశారు. అలాగే ట్రైన్ నెంబర్ కూడా చేంజ్ చేశారు. ఈ రైలు నంబర్ ఒకప్పుడు సిరిపూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్గా నడిచేది 1703-536. అదే నంబర్ ఇప్పుడు కాజీపేట్, బల్లార్షా, కాజీపేట్కి పెట్టారు. ఈ రైలుకు కూడా మేము చర్లపల్లి లేదా లింగంపల్లి వరకు ప్రారంభిస్తే అజ్ని నుంచి వికారాబాద్కి నేను అడిగిన ప్రపోజల్ ఇది. ఎందుకంటే అజ్ని నుంచి మళ్ళీ ఇటు లింగంపల్లి, వికారాబాద్ అడిగామంటే మెయింటెనెన్స్ అజ్ని వాళ్ళు చేసుకుంటారు. అండ్ అలాగే మన వికారాబాద్లో ప్రారంభమయ్యేది అన్ని రైల్వే స్టేషన్లను కలుపుతూ మెయిన్ హాల్టింగ్స్లని అటు అజ్ని వెళ్ళే వాళ్ళకి, బల్లార్షా వెళ్ళే వాళ్ళకి, చంద్రపూర్ మహంకాళి టెంపుల్ వెళ్ళే వాళ్ళకి ఈ రైలు ఇంత చాలా ఉపయోగపడుతుంది. అండ్ మరొకటి పుష్పుల్ ఎక్స్ప్రెస్ అడిగాను. పుష్పుల్ ఎక్స్ప్రెస్
4 ట్రిప్స్ కాజీపేట బల్లార్షా సెక్షన్లో నడిపించాలి. మనకి ఇవన్నీ కవర్ అయితే మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళకు కూడా నైట్ ఒక 4 ట్రిప్స్, డేలో ఒక 4 ట్రిప్స్, టోటల్ 8 ట్రిప్స్ మెమో రైల్, 4 మెమో రైల్స్, మొత్తం టోటల్ 8 మెమో రైల్స్ ఉంటే మార్నింగ్లో 4 ట్రిప్స్ కొట్టేటి సపరేట్ మెమోలు, అలాగే నైట్ నడిచేవి వేరే 4 మెమో ఎక్స్ప్రెస్. అంటే 4 మెమో ఎక్స్ప్రెస్ డేలో నడిచేది మెయింటెనెన్స్కి వెళ్ళిపోవాలి, డేలో మెయింటెనెన్స్ అయిన రైళ్ళన్నీ నైట్లో నడవాలి. మళ్ళీ అలా చేసుకుంటే మనకి ప్రైమరీ మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ వాటర్ ఫిల్లింగ్ మనకి బల్లార్షా మరియు కాజీపేటలో జరగాలి. చాలామంది వృద్ధులు, పిల్లలు, మహిళలు, అలాగే జెంట్స్ వాష్రూమ్ వెళ్ళాలంటే ఒక్కొక్కసారి వాటర్ ఉండవు. సో వాటర్ సౌకర్యం కూడా అందుబాటులోకి ఇస్తే మన పబ్లిక్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రైల్లో అయితే ప్రపోజల్స్ ఇచ్చాము. అలాగే జబల్పూర్ చందా ఫోర్ట్ ఉన్న రైలుని నిజామాబాద్కి ప్రకటిస్తే మనకి ఇప్పుడు నడుస్తున్న చందా ఫోర్ట్ జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు చాలా తక్కువ లో ఆక్యుపెన్సీతో నడుస్తుంది అండ్ ఖాళీగా వస్తుంది, ఖాళీగా వెళ్తుంది ఆ రూట్లో. మన నిజామాబాద్కి పొడిగిస్తే కరీంనగర్కి, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, మెట్పల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల్ వీళ్ళందరికీ ఈ రైలు ఉపయోగపడుతుంది జబల్పూర్ వెళ్ళడానికి. జబల్పూర్ నుంచి ఆ రైలుని నేరుగా పాట్నా, ధనాపూర్, గయా, బీహార్కి నడిపిస్తే నిజామాబాద్ నుంచి ఒక కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది మన కరీంనగర్ ప్రజలకి. సో కరీంనగర్ 3వ లార్జెస్ట్ సిటీ కాబట్టి మేము ఈ ప్రపోజల్స్ ఇచ్చాము. అలాగే తిరుపతి కరీంనగర్ బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1276162 ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ రైలును రాజరాజేశ్వర ఎక్స్ప్రెస్గా పేరు చేయాలని, ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీ కాబట్టి రాజరాజేశ్వర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరుపతి టు నిజామాబాద్ వయా వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్ ఈజ్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇలా అనౌన్స్ చేయాలి అని మేము కోరాము. మేము ఏసారి ప్రపోజల్స్ ఇచ్చినా కూడా ముందుగా ఈ ప్రపోజల్స్ని అయితే కోరుకుంటాము. అలాగే ప్రస్తుతం నడుస్తున్న 1703334 సింగరేణి మెము ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రస్తుతము బల్లార్షా, సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా ఇలా నడుస్తుంది. సో పబ్లిక్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఈ రైలుని మాజరి వరకు పొడిగించి అండ్ అటు సత్తుపల్లి వరకు కూడా రైల్వే స్టేషన్ కంప్లీట్ అయింది కాబట్టి మనుగూరు, సత్తుపల్లి కూడా ఈ రైలు పొడిగిస్తే అక్కడ ప్రజలకు కూడా ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది ఇటు మహారాష్ట్ర వెళ్ళడానికి. అలాగే సత్తుపల్లి నుంచి మన నాగ్పూర్కి ఒక రైలు వేయాలని, గుంటూరు నుంచి నాగ్పూర్ కూడా ప్యాసింజర్ రైలు వేయాలని మేము కోరుకుంటున్నాము. సో మా గుంటూరు డిఆర్ఎం గారు లేకుండే, సో మళ్ళీ వెళ్ళినప్పుడు మేము గుంటూరు డిఆర్ఎం గారికి ప్రపోజల్ తీసుకెళ్తాము. మరొకటి 16599493 కేఎస్ఆర్ బెంగళూరు నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలుని ఆదిలాబాద్ వరకు పొడిగిస్తే మన ఆదిలాబాద్ ప్రజలకు కూడా బెంగళూరుకు ఒక రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం మన ఆదిలాబాద్ ట్రైన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. సో ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఈ రైలుని పొడిగిస్తే ఆదిలాబాద్ ప్రజలకు ఒక బెంగళూరు రైలు కనెక్టివిటీ ఏర్పాటవుతుంది మన ఉత్తర ఆదిలాబాద్. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి బెంగళూరుకు ఒక రైల్ కనెక్టివిటీ లేదు. బెంగళూరు, చెన్నై, ముంబై, హౌరా, ఢిల్లీ, వాస్కోరేగామా, గోవా, హూబ్లీ, గుంతకల్, బీదర్, హైదరాబాద్ ఇలా కనెక్టివిటీ చేయాలి. అది కూడా మాజరీ బైపాస్, బల్లార్షా, సిర్పూర్, కాగజ్ నగర్, పెద్దపల్లి, మంచిర్యాల ఈ రూట్లను మనకి, అలాగే అటు నుంచి కరీంనగర్ రూట్లను ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ ఎక్స్టెన్షన్స్ అడిగాము. ఇంకా కొన్ని ఉన్నాయి ఎక్స్టెన్షన్స్. వీడియో చాలా లెంత్గా ఉంటుంది కాబట్టి మీకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చింది అంతా చెప్పాలంటే కూడా టైం పడుతుంది.
కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాను, అవి కూడా నేను చెప్తున్నాను. ట్రైన్ నెంబర్ 1761112 ముంబై నాందేడ్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్. ఈ రైలుని నిజామాబాద్ వరకు పొడిగించాలని కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. సో ఈ రైలుకి నిజామాబాద్ వరకు పొడిగిస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలామంది కరీంనగర్కి అడుగుతున్నారు, కానీ కరీంనగర్కి అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే దాని ట్రైన్ టైమింగ్ మెయింటెనెన్స్ని బట్టి మనం ఎక్స్టెన్షన్ చేయవచ్చు. సమయం ఉంది కాబట్టి కరీంనగర్ కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ముంబై నుంచి కరీంనగర్కి ఒప్పుకోవడం లేదు మనకి. సో పార్క్ లేదని సీదా రిజెక్ట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఆనంద్ తడోబాద్ రైళ్ళు కూడా అడిగాము. మేము కాజీపేట నుంచి ముంబై వరకు ఎల్టీటీ వరకు అడిగినా కూడా పార్క్ లేదని సీదా కొన్ని రైళ్లను రిజెక్ట్ చేసినారు. అందుకే మనకి ఆనంద్ తడోబా ఈ రైళ్ళు అయితే కంప్లీట్గా ఇప్పటి వరకు క్యాన్సలేషన్లోనే ఉంది. ఈ త్వరలోనే పునఃప్రారంభిస్తామని మంత్రులు తెలియజేశారు. మన తెలంగాణ సైడ్ నుంచి కూడా పుష్ అవుతుంది. కానీ ఒకవేళ రైల్వే మినిస్టర్ అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వాళ్ళ చొరవతో ఈ రైళ్లను మళ్ళీ తిరిగి అందుబాటులోకి తీసుకొస్తే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కూడా ముంబైకి ఒక రైలు కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది. అండ్ ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న 11205206 కరీంనగర్ ముంబై ఎల్టీటీ ఈ రైలు కూడా అప్పుడు కాగజ్ నగర్ వరకు పొడిగించాలని చాలా డిమాండ్ ఉండేది. ఆ రైలు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఈ 3 ప్రపోజల్స్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సెంట్రల్ రైల్వే వాళ్ళకి పంపించినప్పుడు రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇది రైల్వే బోర్డు వరకు మేము చెయ్యాలని ప్రపోజల్ మీరు పెట్టండి సార్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి. ఎందుకంటే వీటికి డిమాండ్ చాలా ఉంది ఈ రైళ్ళ నుంచి. మీరు ప్రపోజల్ సెండ్ చేయండి సార్ రైల్వే బోర్డుకి, రైల్వే మినిస్టర్ గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని సైన్ చేస్తే మనకి ట్రైన్స్ అనేది అందుబాటులోకి వస్తాయి. అండ్ అలాగే మనకి కొత్త డిఫరెంట్ రూట్స్లో 3 కొత్త డిఫరెంట్ రూట్లో మనకి ఈ ముంబై రైళ్ళు వస్తాయి. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి 11205206 ఏదైతే ఉందో కరీంనగర్ అప్పటి ముంబైది కాగజ్నగర్ నుంచి కరీంనగర్ మీదుగా నిజామాబాద్ బాసర్ మీదుగా మనకి ముంబైకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ తడోబా ఎక్స్ప్రెస్ 11083884 ఈ రైలు కూడా మనకు అందుబాటులోకి వస్తే ఇది మాజ్రీ బైపాస్ మీదుగా ఆదిలాబాద్, పింపల్కోటి, హిమాయత్ నగర్, బోకర్, నాందేడ్ మీదుగా మనకి ముంబైకి అయితే వెళ్తుంది, నాగర్సోల్, మన్మాడాల. సో ఇదొక రూట్. ఇక 22127128 ఆనంద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు మనకి వర్ధా, దామన్గాం, కుల్గాం, బాద్మేరా అటు నుంచి మనకి నాసిక్ రోడ్ మీ మన్మాడ్ మీదుగా మనకి ఎల్టీటీ ముంబైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇవి 3 డిఫరెంట్ రూట్స్. అండ్ ఈ డిఫరెంట్ 3 రూట్లలో కూడా మనకి అందుబాటులోకి వస్తుంది ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే. సో మరొక రైలు వచ్చేసి మనది 1279394 నిజామాబాద్ తిరుపతి నిజామాబాద్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైలు కూడా బోధన్ నుంచి ప్రారంభించాలని చాలా డిమాండ్ అయితే ఉంది. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రైల్ని బోధన్లో పార్క్ చేసి బోధన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి నిజామాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది. సో బోధన్కి ఎక్స్టెన్షన్ చేసి ఈ రైలుని బోధన్లో ఒక పిట్ లైన్ కూడా నిర్మించాలని, ఒక కోచ్ డిపో పిట్ లైన్స్ కూడా నిర్మిస్తే మనకి బోధన్ నుంచే కొన్ని రైళ్ళని ప్రారంభించవచ్చు. ఎందుకంటే బోధన్ కూడా నిజామాబాద్ డిస్టిక్లో వస్తుంది కాబట్టి, అండ్ బోధన్ చాలా పెద్ద సిటీ కాబట్టి బోధన్ నుంచి కూడా కొన్ని రైళ్ళని అందుబాటులోకి తీసుకొస్తే చాలామందికి బోధన్ వెళ్ళడానికి కూడా ఈ రైలు ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది. బోధన్ నుంచి కూడా చాలామంది తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, వరంగల్ ఇట్లా చాలా రూట్లలో వెళ్తారు. సో కాబట్టి ఈ రైళ్లను కొన్ని రైళ్లను గుర్తించి మనకి ఈ ఎక్స్టెన్షన్స్ని అయితే చేయాలని అందరం కోరుకున్నాము. అండ్ మేము ఇచ్చిన ప్రపోజల్స్ కూడా ఇవే. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగే రైళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. మన కాజీపేట బల్లార్షా సెక్షన్లో కొన్ని రైళ్ళని, అలాగే పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్లో ఒకవేళ నడిచిన దాని గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 22737738
సికింద్రాబాద్ హిసార్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రస్తుతం మనకి బైవీక్లీగా నడుస్తుంది. బైవీక్లీ కాకుండా ఇవి వారంలో 5 రోజులు నడిపించాలని దీనికి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే దీనితో పాటు 17006005 హైదరాబాద్ రక్జోల్ హైదరాబాద్, ఇది కూడా వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ కాకుండా వారంలో 5 రోజులు నడిపించాలని, దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయాలని కూడా మేము కోరాము. అలాగే 125939 చర్లపల్లి ముజాఫర్పూర్ వీక్లీ సూప్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ఈ రైలు కూడా డైలీ చేయాలని ప్రపోజల్స్ అయితే పెట్టాము. అలాగే ప్రస్తుతం ఈ రూట్లో కాజీపేట్ వరంగల్ బల్లార్షా మార్గంలో నడిచే ధన్బాద్ కోయంబత్తూర్ మేము చాలా బీహార్ వాళ్ళకైతే కోరుకున్నాను. అండ్ నేను చాలామంది వాట్సాప్కి అయితే చేశాను నేను బీహార్ వాళ్ళకి, దయచేసి మనకి కోయంబత్తూర్ అలాగే రక్జోల్ తిరుపతి వాయ చర్లపల్లి లింగంపల్లి సికింద్రాబాద్ మీదుగా నడుస్తుండే ఈ రైలు కూడా మనకు అందుబాటులోకి వస్తే ఇటు లింగంపల్లి హైటెక్ సిటీ సనత్ నగర్ బేగంపేట్ అలాగే సికింద్రాబాద్ చర్లపల్లి ఇవన్నీ కనెక్టివిటీ అవుతాయి హైదరాబాద్కి కూడా అనేసి నేను చాలా మందికి అయితే బీహార్ వాళ్ళకి వాట్సాప్ అయితే చేశాను. సో వాళ్ళు కూడా దీన్ని పుష్ చేశారు అక్కడి నుంచి. సో మనకి త్వరలోనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రూట్లో అందుబాటులోకి రాబోతుంది త్వరలోనే ధన్బాద్ కోయంబత్తూర్. అయితే మేము ఈ కోయంబత్తూర్ నుంచి ఈ రైలుకి మంగళూరు వరకు ఎక్స్టెన్షన్ అడిగాము. ఎందుకంటే అమృత్ భారత్ అంటే లోపర్ రివర్స్ కూడా అక్కడ ఈజీ అయిపోతుంది ఉంటే, కాబట్టి మనకి మంగళూరుకి ఒక కనెక్టివిటీ లేదు కాబట్టి మేము మంగళూరుకి అయితే ఈ కనెక్టివిటీ అడిగాము. అండ్ మన తెలంగాణలో వీటికి స్టాప్స్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ మంచిర్యాల్ పెద్దపల్లి అలాగే జమ్మికుంట వరంగల్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని కోరాము. రక్జోల్ తిరుపతి కూడా మేము సేమ్ అలాగే కోరుకున్నాం, కాకపోతే కొంచెం డిఫరెన్స్. సిర్పూర్ కాగజ్ నగర్ రామగుండం మంచిర్యాల్ పెద్దపల్లి జమ్మికుంట కాజీపేట్ జంక్షన్ మీదుగా డైరెక్ట్ ఇది. ఆ తర్వాత జనగాం భువనగిర్ చర్లపల్లి సికింద్రాబాద్ బేగంపేట్ హైటెక్ సిటీ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఇవ్వాలని, లింగంపల్లి తర్వాత ఈ రైలు నేరుగా వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్, తాండూరు రైల్వే స్టేషన్, తాండూరు నుంచి చిత్తాపూర్ రాయపూర్ ఇలా రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే మనకి తిరుపతి వెళ్ళే వాళ్ళకి అలాగే ఇటు హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి జాబ్ హోల్డర్స్ స్టూడెంట్స్ చాలామందికి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రూట్లో మేము సూపర్ ఫాస్ట్ రైల్ని అప్గ్రేడ్గా చేసి ఎల్హెచ్బిలో రక్జోల్ తిరుపతి త్వరలోనే ఈ రైలు కూడా ప్రారంభించాలని మేము కోరాము. సో ఈ ప్రపోజల్ కూడా ఉంది కాబట్టి మనకి త్వరలోనే అమృత్ భారత్ అయితే వస్తుంది. సో మరొక రైలు వచ్చేసి 07196-195 అలాగే 197-198 మనకి 2 రూట్లో నడుస్తుంది. దాదర్ కాజీపేట్ దాదర్ ఈ రైలు మనకొకటి వారంలో ఒకరోజు మనకి పెద్దపల్లి కరీంనగర్ కోరుట్ల ఆర్మూర్ నిజామాబాద్ బాసర్ మీదుగా నాందేడ్ మీదుగా నడుస్తుండే. అండ్ మరొకటి వచ్చేసి మనకి ఆదిలాబాద్ వయా బల్లార్షా రూట్లో నడుస్తుండే. సో ఈ రైలు మనకి మళ్ళీ వారంలో ఒకరోజు ముంబై ఒకవేళ పాత్ లేకుంటే పాన్వేల్ నుంచన్నా నడిపించాలని లేదా బాండ్రా టెర్మినస్ నుంచన్నా ఈ రైళ్ళని అందుబాటులోకి తీసుకొస్తే మనకి ముంబై వెళ్ళడానికి చాలామందికి ఈ రైళ్ళు ఉపయోగపడతాయి. చాలా డిమాండ్ ఉంది సార్, ప్లీజ్ అని మేము రిక్వెస్ట్ చేశాము. సో ఇవి ప్రపోజల్స్. నెక్స్ట్ మనకి ఇప్పుడు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము. భద్రాచలం రోడ్ నుంచి మనకి అయోధ్య అలాగే గయా వరకు నూతన రైళ్ళ ప్రపోజల్స్ అయితే ఇచ్చాము. తిరుపతికి అడిగితే భద్రాచలం ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళు ప్రపోజల్స్ వాళ్ళు పెట్టాలని కూడా డిమాండ్ అయితే ఉంది పబ్లిక్ ద్వారా. సో మీ ఎమ్మెల్యే ఎంపీ ప్రపోజల్ పెడితే ఈ రైలు వచ్చే అవకాశం ఉంది భద్రాచలం. సో మేము అడిగిన రైళ్ళ ప్రపోజల్స్ అయితే వయ వరంగల్ జమ్మికుంట బోదేల పెద్దపల్లి మంచిర్యాల్ రామగుండం పెద్దపల్లి ఈ రైల్వే స్టేషన్ల మీదుగా సిర్పూర్ కాగజ్ నగర్ ఇలా నగ్బీర్ గోందియా మార్గంలో మనకి గయా వరకు ఒక రైలు అలాగే అయోధ్య వరకు ఒక రైలు
సాయినగర్ షిరిడీకి ఒక రైలు వయా కరీంనగర్ మీదుగా, అండ్ వారంలో 4 రోజులు వయా కరీంనగర్, అలాగే వారంలో 2 రోజులు వయా ఆదిలాబాద్ మీదుగా భద్రాచలం నుంచి లేదా మణిగూరు నుంచి ఈ రైలు ప్రారంభిస్తే మాకెంతో పుణ్యక్షేత్రాలను కలిపినట్టు ఉంటుంది, అండ్ భద్రాచలం వాళ్ళకు కూడా పుణ్యక్షేత్రంలో కలిసినట్టు ఉంటుంది. ఈ రైలు ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఈ రైలు వస్తే మనకి ఫ్యూచర్లో, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది. అండ్ భద్రాచలంలో కూడా మనము శ్రీరాముల వారి ఆలయం ఉంది. అక్కడ చాలామంది భక్తులు స్వామిమాల, ఆంజనేయ స్వామిమాల వేసినప్పుడు మాల విరామణ చేస్తారు. అండ్ అక్కడ చూడవలసిన ప్లేసెస్ కూడా చాలా ఉంది. అది మనం వేరే వీడియోలో అయితే చెప్పుకుంటాం. భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో ఏమేమి ఏం లేదు, పాపికొండలు అవంతా అక్కడ మనం మాట్లాడుకుంటాం దాని గురించి. సో మేము పెట్టిన ప్రపోజల్స్ అంటే భద్రాచలం నుంచి షిరిడీకి వారంలో 4 రోజులు వయా కరీంనగర్ మీద, అండ్ వారంలో 2 రోజులు మన బల్లార్ష మాజరీ బైపాస్ ఆదిలాబాద్ మీద కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది. మణిగూరు నుంచి లేదా భద్రాచలంలో చాలు. అండ్ భద్రాచలంలో మనకి 24 కోచెస్ 3 పిక్ లైన్లు, అలాగే ఉన్న కోచ్ డిపోని కూడా మళ్ళీ తిరిగి మరమ్మతులు రీడెవలప్మెంట్ చేసి రీడిజైన్ చేసి అమృత్ భారత్ స్కీమ్లో మనకి ప్లాట్ఫామ్లు కూడా హై లెవెల్, అలాగే 5 ప్లాట్ఫామ్లు నిర్మించాలని కూడా మేము కోరాము. సో భద్రాచలం రోడ్లో అలాగే మణిగూరులో నొప్ప రివర్స్ కాకుండా ఈ రైళ్ళని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో కన్వర్ట్ చేసి మనకి అందుబాటులోకి తీసుకొస్తే చాలామందికి ఉపయోగపడతాయి. అండ్ జనరల్లో వెళ్ళే వాళ్ళకి కూడా చాలామందికి ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని మేము ప్రపోజల్స్ పెట్టాము. రాబోయే రోజులలో మనకి కాజీపేట వరంగల్ సెక్షన్లో ఎక్కువ రైళ్ళ కంటే తక్కువ రైళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రారంభమయ్యే ప్రతి రైళ్ళ కూడా మనకి పగేడిపల్లి గుంటూరు మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఇది షార్టెస్ట్ రూట్ కాబట్టి. అండ్ అలాగే విజయవాడకు అటు తిరుపతికి కూడా త్వరగా వెళ్ళిపోవచ్చని ఈ రూట్ని అయితే రైల్వే బోర్డు వాళ్ళు ఎంచుకున్నారు. సో పగిడిపల్లి నుంచి రామన్నపేట, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల, సత్తెనపల్లి, నల్లపాడు, గుంటూరు మీదుగా అట్లా తెనాలి, ఇటు సైడ్ అయితే మనకి కృష్ణకి మంగళగిరి నుంచి మనకి రైలు నేరుగా విజయవాడ పల్లు అలా విజయవాడకైతే వెళ్ళిపోతుంది. సో ఈ రూట్స్ దీన్ని ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ మనం రాజపేట వరంగల్ చూసుకున్నట్లయితే, అందుకే కొన్ని రైళ్ళని డైవర్షన్ చేస్తున్నారు గుంటూరు లైన్. సో ఇవి వచ్చిన మనకి లేటెస్ట్ అప్డేట్ రైళ్ళ వివరాలు పూర్తిగా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కేంద్ర బడ్జెట్ గురించి, అలాగే వీటిలో ఏమేమి వచ్చింది, ఏమేమి రాలేదు, కొత్త రైలు ఏమేమి అనౌన్స్మెంట్ చేశారో అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా త్వరలోనే నేను అందుబాటులోకి తీసుకొస్తాను వీడియో. ఇప్పుడైతే కానీ అసలు బడ్జెట్ గురించి చెప్తుంది. ఇంకా కొన్ని వివరాలు మనకి పిఆర్ రిలీజ్ కావాలి బిల్లు బుక్లో, అప్పుడు మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. తెలంగాణకి ఎంత ఫండ్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, వెస్ట్ బెంగాల్కి ఎంత ఇచ్చారు, అలాగే కర్ణాటక ఎంత, ఒడిశాకి ఎంత మనకి డీటెయిల్గా తెలుసుకున్న పూర్తి అప్డేట్ సమాచారం ఉంది. సో హౌ డు యూ గైస్ ఆల్ గుడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.